హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. జాబ్, లోటు, లోపం, అసంపూర్ణం, బలహీనమైన ఇలాంటి అర్థాలు వచ్చేటట్టు ఉండే పదం జాబ్. జఫైర్, విజయభేరి. పూర్వం రాజులు దేశాల మీద యుద్ధాలకు వెళ్ళి అందులో విజయం సాధించినప్పుడు దానికి విజయభేరి మోగించేవాళ్ళు. దాన్ని విజయభేరి అంటారు. ఇంగ్లీష్లో ట్రంప్. జహ్మత్, శ్రమ, ఇబ్బంది, అసౌకర్యం అలాంటి అర్థాలు వచ్చే పదం అది. నేను ఎక్కువ జహ్మత్ అనే ఒక డైలాగు వినేదాన్ని సీరియల్స్లో. అలాగే జహ్మత్ వర్మేక్ అంటే ఎవరికైనా ఒక పని చెప్పినప్పుడు వాళ్ళని కష్టపెట్టినట్టు, కష్టమైన పని ఇవ్వడాన్ని జహ్మత్ వర్మేక్ అంటారు. జహ్మత్లీ అంటే ఆ అసౌకర్యంగా ఉండేటువంటి దాన్ని జహ్మత్లీ అంటారు. అంటే శ్రమతో కూడింది. జహ్మత్ సీజ్, శ్రమ లేనిది లేదా అసౌకర్యం కానిది, అంటే సులభతరమైనది అని. జాలిం, దయలేని లేదా కఠినమైన లేదా క్రూరమైన. అది మనిషి కానీ లేకపోతే క్రూర జంతువులు కూడా ఉంటాయి, చూసారు కదా, సింహము, పులి అలాంటివి. వాటిని జాలిం. జమాన్, సమయం లేదా కాలం. జమాన ఉయిగున్, కాలానుసారం లేదా కాలానుగుణం. ఇంగ్లీష్లో అప్ టు డేట్. జమాన్ గెచ్మేక్, కాల పరిమితి అయిపోయిందన్న. అంటే మనకి ఎక్కువ తినుబండారాల మీద, అది రెడీమేడ్ కావచ్చు లేకపోతే రెడీ టు కుక్ వాటికి కానీ ఎక్స్పైరీ డేట్ ఇస్తారు. ఈ పొడిని ఈ టైం లోపలే వాడండి, ఆ టైం తర్వాత అయితే కనుక దానికి ఇంకా వాడకూడదు అని చెప్పడానికి ఇచ్చే అది కాల పరిమితి. జమాన్ గెచ్మెక్ అంటే కాల పరిమితిని కోల్పోయింది, అంటే ఎక్స్పైర్ అయిపోయింది అని. జమాన్ దిల్మి, కాల పరిమితి ఇంకా ఉన్నది అనమాట, విదిన్ ద పీరియడ్. ఒక 1 year టైం ఇస్తే 6 నెలల తర్వాత ఓహో దీనికి ఇంకా టైం ఉన్నదిలే అని అనుకుంటాం కదా, అది కాల పరిమితి కలిగినటువంటిది. జమాందాన్ ఉంజే, కాల పరిమితికి ముందు. ఒక బ్యాంకులో ఎఫ్డీలు వేసేవాళ్ళు ఒక 1 yearకో 2 yearsకో వేసినప్పుడు ఆ టైం అయిన తర్వాతే అది మెచ్యూర్ అవుతుంది. అలా కాకుండా ముందే వెళ్ళి దాన్ని విత్డ్రా చేద్దాం అనుకుంటే అది కాల పరిమితికి ముందు చేసినట్టు అవుతుంది. జమాన్ గెచిర్మేక్ అంటే సమయాన్ని గడపడం, టైం పాస్ చేయడము అనే ఒక అర్థం ఉన్నది. అంటే ఆ టైంని మనం అలాగా నడుపుకుంటూ వెళ్ళడమే. జమాన్ ఖజాన్మక్, సేవింగ్ టైం అన్నారు, అంటే సమయాన్ని పొదుపు చేయడము. జమాన్ ఆయిర్మక్, సమయాన్ని కేటాయించడం. ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు దానికి ఖచ్చితంగా కొంత సమయాన్ని కేటాయించి ఆ పనిని పూర్తి చేసుకోవడం. జమాన్ ఆయిర్మక్. జమానీ అంటే కాలం. ఈ కాలము అనేదాన్ని వ్యాకరణానికి సంబంధించింది అన్నమాట. అంటే భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. ఇంగ్లీష్లో టెన్స్.